పుష్ప సినిమాకి సంబంధించి 2 కీలకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, సోమవారానికి కలెక్షన్ భారీగా పడిపోయింది. 40 కోట్లు 45 కోట్లకి పడిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. అదే సందర్భంలో కర్ణాటకలో అయితే దారుణంగా తగ్గిపోయింది. మిగతా రాష్ట్రాల కేరళలో కూడా తగ్గిపోయింది. ఒక్క ఉత్తరాదిలో మాత్రం 80 కోట్ల రూపాయల వరకు ఆ రేంజ్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, అంటే దాదాపుగా వాళ్ళు 1000 కోట్ల రూపాయలు అయితే రీచ్ అయిపోయారు అని చెప్తున్నారు. అది పక్కన పెడితే రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్, ఒకప్పుడు హీరో తర్వాత కమెడియన్, అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కలియుగంలో వస్తున్న సినిమాలు వాటి కథల్ని మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న చూసాం, వాడెవడో చందనం దొంగల హీరో చందనం దొంగల దొంగ, వాడు హీరో. ఇటీవల హీరో పాత్రకు అర్థాలు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే నేను 48 ఏళ్ళుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వాటి మీదనే మన చుట్టూ ఉన్నటువంటి వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటానంటూ పుష్ప 2 గురించి కామెంట్ చేసుకొచ్చారు. వాస్తవంగా ఆయన ఏదో హరికథ అనే వెబ్ సిరీస్ని ఈ నెల 13 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మ్యాగీ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి వెబ్ సిరీస్లో రాజేంద్ర ప్రసాద్తో పాటు హీరో శ్రీరామ్, పూజిత పొన్నాడ, దివి అర్జున్ లాంటి వాళ్ళు ఉన్నటువంటి దీంట్లో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఆయన.